చాలా బాధాకరమైన విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు తెలంగాణ జైళ్లలో ఖైదీలకు ప్రతిరోజు ఒక్కొక్క ఖైదీ మీద ప్రభుత్వం 83 రూపాయలు ఖర్చు పెడుతున్నది తిండి కోసం. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తెలంగాణలో జైళ్లలో ఖైదీల కోసం ఒక్కొక్క ఖైదీకి తిండి కోసం 83 రూపాయలు ఖర్చు పెడుతున్నది. తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద కేవలం 36 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. అంటే నేరాలు చేసి జైళ్ళల్లో మగ్గుతున్న ఖైదీలకేమో 83 రూపాయలు పెట్టి మంచి తిండి పెడుతున్నారు. మీరు పెట్టండి, అది కరెక్షన్ సర్వీస్, సంస్కరించే సంస్థ కాబట్టి మీరు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి భవిష్యత్తు విద్యార్థులు, వాళ్ళకు మాత్రం కేవలం 36 రూపాయల 75 పైసలే ఇస్తున్నారు రోజుకు. ఖైదీకేమో 83 రూపాయల తిండి పెడుతున్నారు, విద్యార్థికేమో 36 రూపాయల 75 పైసల తిండే పెడుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెయ్యి ఇచ్చేవాళ్ళు విద్యార్థులకు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, వారానికి 5 సార్లు ఎగ్స్, రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు, సాయంత్రం పూట స్నాక్స్. ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయిందయ్యా అంటే, 3 సార్లు చికెన్ ఇవ్వడమే గగనం. ఆ చికెన్ ఇవ్వాలంటే 3 సార్లు ఎగ్గు బంద్ చేయాలి. ఇప్పుడు నెలకు 2 సార్లైనా మటన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒక్కసారి కూడా మటన్ ఇచ్చే పరిస్థితి గురుకుల పాఠశాలలో లేదు. ఇది పరిస్థితి.